ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరంగా వైభవంగా చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క స్కూలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది ఇప్పటివరకు నిర్వహించలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఈసారి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నటువంటి పిల్లలతో ఈరోజు చాలా అద్భుతంగా ఒక కొరియోగ్రాఫర్ మేడంతో ఒక 2 రోజులు అద్భుతమైన కళా శిక్షణ ఇప్పించి పిల్లలతో చాలా అద్భుతంగా ఈ యొక్క బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అంశాలపైన మనం ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, అదేవిధంగా పాఠశాల యాజమాన్యము పిల్లలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు దుర్మిట్ల రాజు. సార్ నేను కూడా ఇదే పాఠశాలలో నేను గత 50 సంవత్సరాల క్రితము నుండి ఇదే స్కూల్లో చదువుకున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి బతుకమ్మ ఉత్సవాలు ఈ స్కూల్లో జరగలేదు. ఇప్పుడు మన యాజమాన్యం ఎంతో గొప్ప కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమము మరీ జరగాలని ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాంటి సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇది గ్రామస్తులు మనకు చెప్పినటువంటి మాట. 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎలాంటి కల్చరల్ ప్రోగ్రామ్ జరగలేదు, ఈసారి జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా స్కూల్ పిల్లలు చిన్నారులు మనతో ఉన్నారు. ఇదివరదాకా చాలా అద్భుతంగా వారు యొక్క ప్రోగ్రాంలో చాలా అద్భుతంగా ఆడడం జరిగింది. పాటలు కానీ, ఆట ఆడడం కానీ, కోలాటం కానీ చాలా అద్భుతంగా చేశారు. ఏ క్లాస్? ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్. నీ పేరు? శ్రీవర్ణ. ఎలా ఉంది ఒక ప్రోగ్రాము ఈరోజు బతుకమ్మ మన స్కూల్లో నిర్వహించినందుకు ఎట్లా ఉంది? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించిందా? నువ్వు 1వ తరగతి నుంచి చదివినప్పుడు ఇప్పటివరకు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం చేశారా స్కూల్లో? చూడలేదా? చాలా అద్భుతంగా ఉందా? ఎంతమంది పిల్లలు మీరు ఆడారు ఈరోజు? మీ స్కూల్ మొత్తం ఆడారా, మీ క్లాస్ వాళ్ళు ఆడారా? 4th 5th ఆడారా? ఫస్ట్ సెకండ్ అందరు మొత్తం స్కూల్ మొత్తం అందరు పిల్లలు పాల్గొన్నారు. ఇక్కడ అదేవిధంగా పాఠశాల యాజమాన్యం సార్ వాళ్ళు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ మీరు ఇక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయులని మాకు తెలియడం జరిగింది. సార్ మాట్లాడండి సార్, ఇక్కడ ప్రోగ్రామ్ గురించి చెప్పండి సార్, ఎలా ఉంది? నేను జూలైలో మొట్టమొదటిసారిగా LFL-HMగా ప్రమోషన్ తీసుకొని ఈ పాఠశాలకు రావడం జరిగింది. వచ్చిన ఒక వారం లోపల పేరెంట్స్ అందరికీ ఒకసారి మీటింగ్ పెట్టినాను. ఆ మీటింగ్కి వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ కూడా సహకరించి ఇటు పాఠశాలను సార్ మంచిగా నడిపిద్దాము, మీరు కొత్తగా వచ్చారు అనగానే మళ్ళీ వెంటనే మళ్ళీ 2 ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్స్లో వచ్చారు. మేము ముగ్గురము కలిపి 2 వాలంటీర్ కలిపి పిల్లలు కూడా అందరూని పేరెంట్స్ అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. ఈ పాఠశాలలో ప్రతి పేరెంట్ మీటింగ్కు కనీసం 30 నుంచి 40 మంది పేరెంట్స్ వస్తున్నారు. ఆ పేరెంట్స్ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి మాకు చాలామంది దాతలు సహకరించారు, వారికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పిలవగానే వచ్చినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా సుమారు 70-80 మంది పేరెంట్స్ పిల్లలు వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, యూత్ పిల్లలు వచ్చారు. వారందరికీ గ్రామస్తులతో సహా అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందు కూడా పాఠశాలకు ఇదే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు సార్. అదేవిధంగా మనకి పిల్లలకి ఒక 2 రోజుల నుంచి చాలా అద్భుతంగా మనకి కళా శిక్షణ నేర్పించినటువంటి అర్చన గారు మనతో పాటు ఉన్నారు. మేము నమస్తే మ్యామ్. నమస్కారం అందరికీ. ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ సార్కి, చాలా హెడ్ మాస్టర్కి ఇక్కడికి మనస్ఫూర్తిగా అండ్ ఇక్కడ వర్క్ చేసిన స్టాఫ్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఎందుకు అంటే నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను వేరే స్కూళ్ళలో, కానీ ఇక్కడికి ఇంత దూరం లాంగ్ నేను రావడం ఫస్ట్ టైం. అది సార్ కాల్ చేసి నాకు ఈవెంట్స్ ఉన్నాయి అన్నా కూడా సో లేదు మా పిల్లల కోసం మీరు రావాలి మేడం అని మినిమం మోర్ దెన్ 10 చాలా టైమ్స్ కాల్ చేశారు. సో ఎందుకు సార్ అంతా మీరు పిల్లల గురించి ఆలోచిస్తున్నారు అంటే సో అక్కడ డెవలప్మెంట్, స్కూల్ డెవలప్మెంట్ అనేది జరగాలి, పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు అనేది ఉండాలి. పేరెంట్స్ అందరూ కూడా ఇలాగే ఈ ప్రోగ్రామ్కి ఎంత సపోర్ట్ చేశారో సార్ వాళ్ళకి కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అందరూ పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్కకి చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నన్ను ఇంతలా ఆదరించిన ఇక్కడ ప్రజలందరికీ సో ఎంత బాగా చూసుకున్నారు. అలాగే మన యొక్క స్కూల్ డెవలప్మెంట్లో మనం ద బెస్ట్ అని ప్రూవ్ చేసుకోండి. సో మన హెడ్ మాస్టర్ గురించి, సార్ గురించి చెప్పడం చాలా తక్కువ. ఎందుకు అంటే ఎన్ని చెప్పినా కూడా అది ఎక్కువనే నాకు తెలిసినంతవరకు. సో చాలా హార్డ్ వర్కర్,
టీం కూడా చాలా ద బెస్ట్ టీం. మీ స్కూల్లో ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్క సార్ వాళ్ళు కానీ, సో అలాగే ఇక్కడ టీచర్స్ కూడా, సో చాలా మీ పిల్లల గురించి చూడండి. ప్రైవేట్ గవర్నమెంట్ అనే తేడా అనేది కాదు. సో ప్రైవేట్లలో ఎంత మనకు స్టడీ అనేది ఉంటుందో ఎట్ ఏ టైమ్ హియర్ ఆల్సో మనకు కరెక్ట్ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. ఇంతకుముందు ఎలా ఉన్నో తెలియదు నాకు, బికాజ్ ఆఫ్ ఐఎమ్ హియర్ న్యూ, అంటే నేను ఇక్కడ కొత్తనే వచ్చాను. సో ఇప్పటి నుంచి మీ పిల్లలకు మాత్రం ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి లోటు ఉండదు. సో అమూల్యమైన ఎడ్యుకేషన్ని ఇవ్వడానికి మన హెడ్ మాస్టర్ వాళ్ళ యొక్క టీం అనేవాళ్ళు మీ ముందుకు రావడం అనేది జరిగింది. చాలా థ్యాంక్స్. చిన్నారులందరూ కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఇదండి మనకు పంచాయత్ సెక్రటరీ గారు వచ్చారు. సార్ సార్ ఇక్కడ మనకి పంచాయత్ సెక్రటరీ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఈ యొక్క బతుకమ్మ సంబరాలు జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించినటువంటి అంశాలపైన వారు మాట్లాడడానికి రావడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ సార్ గారు మనతో పడినారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు ఈ యొక్క బతుకమ్మ సంబరాలు అనేది ఇక్కడ చిన్నపిల్లలు చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దానిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఎలా అనుకుంటున్నారు మీరు? సైలెంట్ అందరు. ఈరోజు దాచారం గ్రామంలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు నిర్వహించినటువంటి గ్రామ ప్రజలకు మరియు స్కూల్ పిల్లలకు గ్రామ టీచర్ల ఆధ్వర్యంలో జరిగింది. ముందస్తుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత ఘనంగా జరుగుతుందని మేము కూడా అనుకోలేము. దీనికి ప్లాన్గా మా హెచ్ఎం సార్ గారు, మళ్ళీ స్టాఫ్ అందరు గారు మంచి కోఆర్డినేషన్తో వీళ్ళందరికీ 2-3 రోజులు ఆదివారం సెలవు ఉన్నా కూడా వచ్చి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి ఇంత ఘనంగా చేస్తున్నందుకు అందరికీ ప్రత్యేకంగా గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి బతుకమ్మను బోనాల పండుగ అత్యంత ప్రాధాన్యత ఉంది. అందులో భాగంగానే ఈరోజు దాచారం గ్రామంలో మన గ్రామంలో మా ప్రైమరీ స్కూల్ నుంచి ముందస్తు వేడుకలు చేయడం జరిగింది. దీనికి గ్రామ ప్రజల కూడా సహకారం ఉంది. అందులో భాగంగానే గ్రామ ప్రజలతో పాటు పిల్లలను ఇన్వాల్వ్ చేసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇదండి పూలను పూజించే సంస్కృతి మన తెలంగాణలో ఉంది. యావత్ ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కూడా బతుకమ్మ సంబరాలు పూలతో పూజించే సంస్కృతి మన దగ్గరనే ఉంది. ఇక్కడ ఈ యొక్క పిల్లలకు కళా పోషణ అందించి వాళ్ళకి డ్యాన్స్ నేర్పించినటువంటి అర్చన మేడం గారు కూడా ఈ యొక్క పిల్లలకి ఇంకా ముందు ఎన్నో కళలు నేర్పిస్తానని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామస్తులు కూడా చాలా అద్భుతంగా చేశారు. గత 50-55 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పాఠశాలలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ చేయలేదు. పాఠశాల యాజమాన్యానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పేసి గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందం అదేవిధంగా పిల్లలు కూడా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ.